ఇక్కడ మనకు ఒక ప్లగ్ అనేది ఉంది, చూపిస్తాను మీకు. వాట్స్ అయితే దారుణంగా రేట్ తగ్గించారు చూడండి. మీకు ఆ ఆల్టర్నేటివ్ వెహికల్ ఉందా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ ఓలా కంపెనీ ఏందో నాకు అర్థం కావటం లేదు. ప్రతి 2 నెలలకోసారి రేట్లు తగ్గడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్లో 2023 ఆగస్టులోనే మనకు ఈ తక్కువ రేట్లలో ఈ ఓలా S1X సిరీస్ అనేది మనకు లాంచ్ అవ్వడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు బుక్ చేసుకున్న వెహికల్సే ఆల్మోస్ట్ 5 months 6 months తర్వాత అనేది డెలివరీ అయ్యాయన్నమాట. మళ్ళీ డిసెంబర్ టు రిమెంబర్ అనే దాని నుంచి అప్పుడు మళ్ళీ రేట్లు తగ్గించారు. ఆల్రెడీ ఈ X సిరీస్ అనేది తక్కువ రేట్లలో మనకు లాంచ్ అనేది మళ్ళీ డిసెంబర్ టు రిమెంబర్ అని అప్పుడు తగ్గించారు. మళ్ళీ February 14 వ్యాలంటైన్స్ డే అనేది మళ్ళీ తగ్గించారు. రీసెంట్గా నిన్న మళ్ళీ తగ్గించారు. అసలు ఎంతవరకు తగ్గింపు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఓన్లీ సేల్స్ పరంగా మాత్రమే చూస్తున్నారు. బట్ ఏంటంటే ఆఫ్టర్ సేల్ అనేది ఏం చూడట్లేదు. మళ్ళీ సర్వీస్ ఏంది, దీని ఏంది, అసలు కస్టమర్స్ ఈ వెహికల్ తీసుకున్న కస్టమర్స్ వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అసలు ఈ ప్రాబ్లమ్స్కి కనీసం వాళ్ళకు చెప్పడమే కానీ సర్వీస్ సెంటర్లు మేము ఎక్స్టాండ్ చేస్తున్నాము, ఇంకా 10,000 సర్వీస్ సెంటర్లు పెడుతున్నాము, ఇవన్నీ చెప్పడమే కానీ ఒక్క సర్వీస్ సెంటర్ కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్గా లేదు. హైదరాబాద్లో 1-2 ప్లేస్లు అయితే సర్వీస్ సెంటర్ యాక్టివేట్ ఉన్నాయి, మంచి వర్క్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు తెలిసి మొన్న నేను నాగోల్కి వెళ్తే అక్కడ దాదాపు కుప్పలు తెప్పలుగా ఈ ఓలా వెహికల్స్ అనేటి రిపేర్కి ఉన్నాయి. కొన్ని వెహికల్స్ అనేటి ఏదో ఉడతా భక్తితోని చేసినట్టు చేసేసి టెంపరీ చేసి పంపించేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కో వెహికల్ 2 నెలలకు 3 నెలలకు కూడా వాళ్ళకు మళ్ళీ రావట్లేదు. అసలు ఎందుకు మళ్ళీ రేట్లు తగ్గించడం ఎందుకు, ఈ సర్వీస్ అనేది ఇంత దారుణంగా చేయడం ఏందో నాకు అర్థం కావట్లేదు. వెహికల్ అనేది రేట్ పరంగా అలాగే మనకు ఫ్యూచర్స్ పరంగా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఎందుకు తగ్గించే ఆలోచన సర్వీస్ పైన పెట్టండి. ఆల్రెడీ అసలు నాకు భయం వేస్తుంది. ఇన్ని వెహికల్స్ ఇప్పుడు ఇంత తగ్గించిండి అనేది అసలు ఆల్మోస్ట్ మనకు టూ మచ్ తగ్గింపు అన్నట్టు. వెహికల్స్ అనేటి ఫ్యూచర్లో మొత్తం ఓలా అనేటి ఆల్మోస్ట్ ఎక్కువ 80% ఓలా అనేది వెహికల్స్ అనేది మనకు మార్కెట్లో చూస్తుంటాము. ఒకవేళ ఈ హైదరాబాద్లోనే మనకు సర్వీస్ సరిగా లేదు అని అంటే మిగతా మాలాంటి వాళ్ళకు హైదరాబాద్కి ఇప్పుడు దాదాపు మా విలేజ్ నుండి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దగ్గరలో ఎక్కడికి వెళ్ళాలి? నేను తీసుకున్న వెహికల్ మా షోరూమ్ వచ్చేసి నాకు దాదాపు ఒక 20-25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను తీసుకెళ్ళి అక్కడ వేయడమే తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు మళ్ళీ సర్వీసెస్ నాకు మొన్న ఒకసారి కాల్ చేశారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవ్రీ సాటర్డే అయితే మీరు రండి, మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం చేస్తాము, ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే చూద్దామన్నారు. బట్ ఏంటంటే పెద్దగా నాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒక్కసారి అయితే నాకు ప్రాబ్లం అయితే వచ్చింది. ఇప్పటి వరకు నాకు కూడా ఏ ప్రాబ్లం రాలేదనుకున్నాను, నాకు కూడా వచ్చేసింది. బట్ ఏంటంటే ఈ సీట్ అనేది నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు మొత్తం ఆఫ్ అయిపోయింది. అప్పుడు నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు అంటే ఇది సీట్ అనేది ఓపెన్ ఉండడంతో ఇక్కడ మనకు ఒక ప్లగ్ అనేది ఉంది, చూపిస్తాను మీకు. మనకు ఈ ప్లగ్ అనేది ఒకసారి తీసి మళ్ళీ పెట్టేస్తే మనకు వేరే ఆల్మోస్ట్ 95% ప్రాబ్లమ్స్ అనేవి మొత్తం సాల్వ్ అయిపోతాయి. ఒకవేళ ఇది క్లోజ్ ఉంటే మాత్రం ఇదంతా నేను ఇప్పాల్సి వస్తుండే, ఇది మొత్తం నాకు ఇప్పాల్సి వస్తుండే. యాక్చువల్గా నేను నైట్ ఛార్జింగ్ పెట్టి 2 hours ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత సో మనకి ఛార్జింగ్ గట్ అనేది నేను ఈ ప్లేస్ అనేది ఇది నేను దీనికే పెట్టేసి ఉంచాను. ఒకవేళ నేను నైట్ అంతా దీనికే ఉండడంతో మార్నింగ్ మళ్ళీ నేను స్విచ్ ఆన్ చేయడంతో ఛార్జింగ్ కాలేదు. ఇది ఓపెన్ ఉండడంతో నాకైతే ప్రాబ్లం అనేది ఏర్పడలేదు. ఇలా ప్రతి వెహికల్కి అయితే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ప్రతి ఓలా వెహికల్కి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే X సిరీస్లో మనకు వచ్చేసి 2 kW అనేది ఆల్మోస్ట్ 70,000 రూపీస్లో మనకైతే వస్తుంది. అంత తక్కువ అనేది రీషేర్ మోడల్ రావడం అనేది చాలా టఫ్. ఒక్కొక్క అంటే చిన్న కంపెనీలు చాలా భయపడుతున్నాయి. ఇంత ఈ కాంపిటీషన్లో వాళ్ళ సేల్స్ అనేది అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మనకు ఏప్రిల్ నెలలో
పెరుగుతాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇవన్నిటికీ భిన్నంగా తగ్గినాయి, రేట్లు అన్నిటి తగ్గినాయి. ఇప్పుడు మనకు రేట్లు వచ్చేసి ఇప్పుడు మొత్తం మీకైతే చెప్తున్నాను. ఓలా మొత్తం రేట్లు వచ్చేసి, సో ఓలా S1 Pro వచ్చేసి మనకు 1,29,000 అంటే 28,999, 1,30,000లో వస్తుంది. సో ఇంకోటి నెక్స్ట్ ఓలా S1 Air వచ్చేసి మనకు 1,05,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇవన్నీ నేను చెప్పేటని ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇక ఓలా S1X సిరీస్లో మనకు ఓలా S1X ప్లస్ వచ్చేసి మనకు 85,000 ఉంది. ఇక S1X 4 kW వచ్చేసి మనకు 1,00,000లో ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. ప్రతిదానికి కూడా ఆల్మోస్ట్ 8,000 నుండి 12,000 మధ్యలో మనకు ఆన్-రోడ్ ప్రైస్కి అయితే ప్లస్ అవుతుంది. అది గుర్తుంచుకోండి ప్రతి వెహికల్ కూడా. ఇక S1X 3 kW ఇలా ఇందులో మనకు కీ వేరియంట్ వచ్చేసి మనకు 85,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. 2 kW అయితే దారుణంగా రేట్ తగ్గించారు. 70,000 69,999 రూపీస్ వచ్చేసి ఉన్నది. రేట్ల పరంగా ఓకే, అసలు తగ్గించాల్సిన అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ మనకు ఫిబ్రవరిలో బుక్ చేసిన వెహికల్స్ ఇప్పటివరకు ఇంకా డెలివరీ కాలేదు. ఒక్కొక్కరు ఎంత సఫర్ అవుతున్నారంటే, ఇంకా నాకు రిజిస్ట్రేషన్ అయింది, వెహికల్ రాలేదు, డిస్పాచ్ అయింది, ఇంకా వెహికల్ ఓటీపీ రాలేదు, రిజిస్ట్రేషన్ అయింది, ఇంకా ఓటీపీ రాలేదు. ఇప్పుడు ఇంతకుముందు మాకు రిజిస్ట్రేషన్ అయినాక నాకు ఓటీపీ వచ్చింది, కన్ఫర్మేషన్ కాల్ వచ్చింది. ఇప్పుడు ఓటీపీ అవన్నీ ఏమీ లేవు, ఓన్లీ కన్ఫర్మేషన్ కాల్ ఒకటే వస్తుంది. డెలివరీలు అనేది ఫిబ్రవరిలో మనకు ఫిబ్రవరి 2 తర్వాత కొత్త 8 years వారంటీ ఎప్పుడైతే మనకు అనౌన్స్ చేసిండో అప్పటి నుంచి వెహికల్స్ ఎవరైనా బుక్ చేసుకున్నారంటే ఇప్పటికీ ఇంకా డెలివరీ కాలేదు. ఆల్మోస్ట్ ఇది 19 అంటే ఏప్రిల్ ఎండింగ్ 3 months తర్వాత కూడా 2 months తర్వాత కూడా ఇంకా వెహికల్స్ రాలేవనంటే, నేను తీసుకున్నప్పుడు ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ 10 daysలోనే నాకైతే డెలివరీ అయింది. అసలు అది ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. జస్ట్ 11 daysలో నాకు డెలివరీ అయింది బుకింగ్ చేసుకున్నాక. ఓన్లీ అది జనవరి ఎండింగ్లో ఫిబ్రవరి స్టార్టింగ్లో బుక్ చేసుకున్న వాళ్ళకే అలా 12 days 15 daysలో డెలివరీ అయినాయి. ఇప్పుడు డెలివరీస్ అనేది దాదాపు 50 days 60 days 70 days కూడా అవుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు ఈ రేట్లకు టెంప్ట్ అయి కొన్నారో ఆలోచించి కొనండి. నేను కొనకు అని చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఆలోచించి కొనండి. మీరు కొన్న తర్వాత సర్వీసెస్ ఎలా ఉంది, మీకు దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా. ఇంకొకటి, ఇప్పటి వరకు నేను నా వీడియోలో ఈ ఓలాకి సంబంధించి నా వెహికల్ సంబంధించి కూడా ఒక విషయం మీకు చెప్తున్నాను. నా పర్సనల్గా నాకు ఆల్టర్నేట్గా ఒక వెహికల్ ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు నాకు ఎక్సెల్ అనేది ఉన్నది. అది కూడా కాకుండా ఇంకేదైనా వర్క్ అయితే, ఎమర్జెన్సీ వర్క్ అయితే కూడా నాకు ఈకో ఉంది, 4-wheeler మారుతి సుజుకి ఈకో ఉంది. సో నాకు ఇది ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా నేను 2 నెలలు అక్కడ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఆల్టర్నేటివ్గా నాకు ఒక ఎక్సెల్ 2-wheeler ఉంది, 4-wheeler ఉంది. అందు గురించే నేను ఇది తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే కీ వేరియంట్, నాకు చాలా కీ వేరియంట్ అనేది నాకు ఇష్టం ఉండే, బట్ ఏంటంటే కీ వేరియంట్ అయితే నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైతే ఒకవేళ నేను ఓలా తీసుకుందాము అని అంటే ఇందులోనే తీసేసుకోండి, కీ వేరియంట్లో తీసుకోండి. అది 2 kW కావచ్చు, 3 kW కావచ్చు, 4 kW కావచ్చు, కీ వేరియంట్ తీసుకోండి మీరు. ఒకవేళ మీకు ఓలానే కావాలంటే ఇది చూడండి. మీకు ఆ ఆల్టర్నేటివ్ వెహికల్ ఉందా, ఈ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చేయగలుగుతా. ఈ ఓలా వెహికల్ అనేది మెయింటైన్ చేసే, అంటే ఓలా వెహికల్ వాడుకునే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం టెక్నాలజీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ ప్లగ్ తీయడం కానీ, ఒకవేళ రాకపోతే ఈ సీట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసుంటేనే చూసుకోండి. నేను షోరూమ్కు మొన్న నేను ఒకసారి ఫోన్ చేశాను షోరూమ్కు, సార్ మీకు 95% ప్రాబ్లం ఈ ప్లగ్ అనేది తీసి పెట్టేస్తే 95% ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. అప్పటికి కూడా సాల్వ్ కాకపోతే మా దగ్గరికి రండి అని చెప్తున్నారు. బట్ ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్తాను. జస్ట్ నేను తీసుకున్న 2-3 రోజుల తర్వాత ఒక వెహికల్ అనేది డెలివరీ అయింది. అప్పటికి బటన్ అనేది పనిచేయట్లేదు. మనకు పాస్వర్డ్ వచ్చినప్పుడు అతనికి ఈ వెహికల్ తీసుకున్న అతనికి అసలు ఆండ్రాయిడ్ ఫోనే లేదు. తను వచ్చేసి ఇక్కడ నుంచి నేను ఆపరేట్ చేస్తానని తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే మనకు పాస్వర్డ్ వచ్చినప్పుడు లాస్ట్ అనేది ఖచ్చితంగా ఇది పని చేస్తేనే మనకు వెహికల్ అనేది అన్లాక్ అవుతుంది. కాబట్టి ఇది పని చేయట్లేదు. అది ఇప్పటికీ దాదాపు 40 days అవుతుంది. వాళ్ళు ఇంకా సాల్వ్ చేయలేదు. ఈ బటన్ ఈ సెటప్ కావాలన్నారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ వెహికల్ అనేది ఇంకా సాల్వ్ కాలేదు, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. సో
ప్రతి ఒక్కరు కూడా ఓలా వెహికల్ తీసుకునే వాళ్ళు ఆలోచించి తీసుకోండి. ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ ఫిబ్రవరిలో కానీ మార్చి నెలలో కానీ ఎవరైనా కీ వేరియంట్ ఎవరైనా బుక్ చేసుకుంటే మీ ఏరియాలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదు అంటే షోరూమ్కి వెళ్ళి అడగండి, సార్ ఇంకా వెహికల్స్ అనేది డెలివరీ అయ్యాయా అని అడగండి. అడిగిన తర్వాత ఆ వెహికల్ డైరెక్ట్గా చూడండి, ఎవరి మాట వినద్దు. మీకు ఖచ్చితంగా వెహికల్ ఇక్కడ మనకు కీ వేరియంట్ అనేది ఇక్కడ వస్తుంది. మనకు ఈ కీ వేరియంట్, కనీసం కీ వేరియంట్ అనేది తీసుకోండి. ఎందుకనంటే మనకు 60% ప్రాబ్లమ్స్ అనేది ఈ కీలోనే, మనకు అప్డేట్స్లోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. మనము కీ వేరియంట్ తీసుకున్నామంటే కీ పెట్టామా వెళ్ళామా అంతే అన్నట్టు ఉండాలి. అందులో మాక్సిమం ఓటీ అప్డేట్స్ అనేది చాలా తక్కువ. ఒకవేళ అది మనం చేసుకోకున్నా పర్వాలేదు, నడిచిపోతుంది. కానీ ఇది ఖచ్చితంగా మనకు ఓటీ అప్డేట్స్ ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకున్నా మనకు అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనకు ఇన్స్టాలేషన్ అవన్నీ కంపల్సరీ అవుతుంది. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా నాకు ఇది నేను బూట్ చేయకున్నా కానీ ఇది మనకు బూట్ అయితే అయిపోతుంది. లేదంటే మనం ఖచ్చితంగా ఈ రివర్స్ బటన్, ఇది పవర్ బటన్ రెండు ప్రెస్ చేసి ఖచ్చితంగా మనకు 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఈ బూట్ చేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. లేదు అంటే అప్పుడప్పుడు ఈ ప్లగ్ కూడా తీసుకోవాలి. ప్రాబ్లం రాకపోని మనం ప్లగ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు వెహికల్ గురించి మీకు చెప్తాను. వెహికల్ పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇందులో కీ వేరియంట్ తీసుకోండి. సో మనకు స్పేస్ కూడా చాలా ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ సిలిండర్ పెట్టాను, తీసుకొచ్చాను ఇక్కడ. సో ఇక్కడ నేను సిలిండర్ పెట్టాను, మనకు పండుకోబెడితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ క్యాన్ కూడా పడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ వాటర్ క్యాన్ అనేది ఇక్కడ నిలబెడితే ఈజీగా పడుతుంది. నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసేసరికి కొంచెం అనేది ఇక్కడ టైట్ అవుతుంది, బట్ అయినా కానీ పడుతుంది. ఇక్కడ కూడా చాలా స్మూత్ ఉంది, పికప్ ఉంది, ఎక్కడ మైనస్ లేదు. వెహికల్ ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. వెహికల్ బాగాలేదని అన్న, బట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా సర్వీస్ ఇష్యూ వస్తే మాత్రం కొంచెం తొందరగా చేస్తే అందరు సాటిస్ఫాక్షన్ అవుతారు. పబ్లిక్ కూడా తక్కువ రేట్లో వస్తుంది కదా అని కొంటున్నారు. తర్వాత తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చేసుకోగలుగుతాను, మాకు ఇక్కడ అవైలబుల్ ఉంది, అవన్నీ చూసుకొని తీసుకోండి. నేను వద్దనట్లేదు. ఇది మొత్తం నేను జెన్యూన్ రివ్యూ, నాకు సంబంధించి ఇదంతా జెన్యూన్ రివ్యూ. నాకు ఎవరు కూడా ప్రమోషన్ లేదు, ఏం లేదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, గమనించండి. నాకు అసలు ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా పేమెంట్, నేను ప్రమోషన్ వీడియో నేను చేయట్లేదు. మొత్తం ఇది జెన్యూన్ రివ్యూ. నేను కూడా కొన్నా ఓలా వెహికల్, నేను కూడా తీసుకున్నా. బట్ ఏంటంటే నీకు ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఆల్టర్నేటివ్గా 2 వీలర్ ఉంది, 4 వీలర్ కూడా ఉంది. నాకు ఎక్కడ ఏ వరకు ఎలా వస్తుందో తెలియదు. ఒకవేళ నాకు ఇది ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను ఇంకో వెహికల్తో నేనైతే నా పని అయితే నేను ఎలా తీసుకుంటాను. సో మ్యాటర్ అయితే ఇదన్నమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే మినిమం 60 to 70 days తర్వాతనే డెలివరీ అవుతాయి. ఒక్కటి మాత్రం గమనించుకోండి, 60 to 70 days తర్వాతనే డెలివరీ అవుతాయి. అంతలోపు డెలివరీస్ కావు. ఆల్రెడీ ఫిబ్రవరి మార్చిలో పిచ్చ ఆర్డర్లు ఇచ్చినాయి. నేను అసలు వాళ్ళకి కాల్ చేసినప్పుడు, సార్ చాలా వెహికల్స్ అని మాకు ఆర్డర్ ఇచ్చినాయి అని వాళ్ళు చెప్తున్నారు. జనవరిలో అసలు వెహికల్స్ అనేది అంత ఆర్డర్స్ వాళ్ళకి రాలేవు. బట్ ఏంటంటే ఫిబ్రవరి వీళ్ళు ఎప్పుడైతే 8 years వారంటీ మనకు అనౌన్స్ చేసిండో అప్పటి నుంచి అయితే వెహికల్ సేల్స్ అనేది టూ మచ్గా సేల్స్ అవుతున్నాయి. సో ఇన్ని వెహికల్స్ ఒకవేళ ఫ్యూచర్లో వెహికల్స్ పెరిగితే కూడా మనకే ప్రాబ్లము. అక్కడ లిస్టులో ఎప్పుడు ఉంచేది తెలియదు. మన వెహికల్ మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా తెలియదు. ఎందుకనంటే అన్ని మంచిగా ఉన్న ఈ పెట్రోల్ వెహికల్స్కే నేను ఈ పార్ట్ తీసుకురావాలి, మేము ఆ పార్ట్ తీసుకురావాలి, అక్కడి నుంచి తెప్పియాలి, ఇక్కడ నుంచి తెప్పియాలి అని ఏదో చెప్తారు. అలాంటిది ఇప్పుడే మనకు సర్వీస్ అనేది పెద్దగా లేదు. అసలు సర్వీస్ అనేది పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం వాడే విధానం కూడా కొంచెం వాడే విధానంలో కూడా ఉంటుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.